తిరుపతి దేవస్థానంలో ఎఫ్ఎంఎస్ విభాగంలో హెల్త్ విభాగంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ కోసం టెండర్లు పిలిచారు. టెండర్లు కూడా ఓపెన్ చేశారు. కాంట్రాక్టర్లు కూడా ఫైనల్ చేశారు. ఈ టెండర్లో ఎన్నడూ లేని విధంగా పనిచేస్తున్నటువంటి కార్మికులను తొలగించడం కోసం కొత్త నిబంధనలను పెట్టారు. ఆ కొత్త నిబంధనలు తొలగించకపోతే పనిచేస్తున్న 6,000 మంది కార్మికులు ఇంటికి పోవడం తప్ప ఇంకొక మార్గం లేకుండా ఈరోజు టీటీడీ యాజమాన్యం చేస్తుంది. కొత్త నిబంధనలు రద్దు చేయాలని ఈవేళ టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఎఫ్ఎంఎస్ కార్మికులు, హెల్త్ కార్మికులు ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. 45 సంవత్సరాల లోపు ఉన్న వారిని మాత్రమే తీసుకుంటాము. ఆ పైన ఉన్న కార్మికులు విధుల్లోకి తీసుకోమని చెప్పి నిబంధన పెట్టారు. 30% మంది మహిళల్ని, 70% మంది మగవారిని తీసుకోవాలని, శానిటేషన్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారిని సూపర్వైజర్గా తీసుకోవాలని చెప్పి ఈ రకమైనటువంటి కండిషన్స్తో పెట్టి కార్మికుల్ని ఇంటికి పంపించేటువంటి కుట్ర చేస్తున్నారు టీటీడీ యాజమాన్యం. ఇది సరైనటువంటి కాదని చెప్పి గతంలో ఈవో గారికి వినతిపత్రం ఇచ్చాం. టీటీడీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ గారు తీసుకెళ్లాం. చైర్మన్ గారు స్పందించి ఏ ఒక్కరిని తొలగించము, కొత్త నిబంధనలు రద్దు చేస్తామని చెప్పినారు. కానీ అవే నిబంధనలు పెట్టడం వల్ల కార్మికులు ఆందోళన వ్యక్తమవుతుంది. కాబట్టి రేపు జరిగేటువంటి పాలక మండలి సమావేశంలో టెండర్లో పెట్టినటువంటి కొత్త నిబంధనలు రద్దు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. కొత్త నిబంధనలు రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం.